హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీ రివ్యూస్. అనుకున్నట్టయితే మనం వీడియోలు అయితే మంచిగా రన్ చేస్తున్నాం. ఇంతకుముందు 2 వీడియోలు తీసినాం. ఫస్ట్ వీడియో అయితే బాగానే వైరల్ అయింది. సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో కన్నా కొంచెం ఆవరేజ్ అయితే వ్యూస్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అంటే ఫస్ట్ వీడియోకి 80 వచ్చినాయి. ఈ సెకండ్ వీడియోకు తక్కువ 20 వచ్చినాయి అయితే. ఫస్ట్ వీడియో కన్నా సెకండ్ వీడియోకి 20 తక్కువ వచ్చినాయా? లేదు వచ్చినాయి 20. అయినా నీ ఇలా ఒక్కనే ఉన్నా ఎందుకని అనుకుంటారు ఏంది అన్న. వీడియో లాస్ట్ దాకా నీ పక్కన ఉంటా అన్న అని చెప్పిండు. 2 వీడియోలకే ఇచ్చిపెట్టి వేణు. సోది ఆపి ముందు మ్యాట్రిక్ రా. ఓకే ఫస్ట్ అయితే అందరికి డ్రమ్ములు పెట్టి డ్రమ్ములు కూర్చోబెట్టి అందరికి డ్రమ్ములు ఏం పెట్టిరా ఏం మాట్లాడుతున్నావు పెట్టుడు కాదే వీళ్ళని కంటెస్టెంట్లను వాళ్ళు దాంట్లో కూర్చోబెట్టి కళ్ళ గంతలు కట్టిరు. 9th ప్లేస్ లో ఎవరు ఎత్తారో వాళ్ళకి లీడర్షిప్ ఇస్తారని చెప్పారు. లాస్ట్ కు ఫస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళను ఆర్డర్ నుంచి తొలగిస్తా అని చెప్పారు. సరే ఇది మంచిగా ఉంది. మన మనీష్ అన్న ఏం చేసిండు, వాళ్ళ తెలివి యూజ్ చేసి ఎవరు ఎంతమంది లేస్తున్నారని లెక్క పెట్టుకున్నాడు. అంటే కళ్ళు మూసుకోండి, చెవులు అయితే ముయ్యలే కదా, వినిపిస్తుంది కదా ఎవరు లేతలేరా అని. కాకపోతే చిన్న ఎక్కడో మిస్టేక్ అయ్యి ఒకరు లెక్క పెట్టలేదు, ఒకరు లెక్క పెట్టావు కానీ కొంచెం మిస్టేక్ అయింది. కానీ ఎందుకంటారు నీకు తెలియలేదు అది అనుకుంటా ఆయనే అంటారు. ఇది అని మాత్రం కరెక్ట్ అనిపించలే నాకు. పాపం మర్యాద మనిషిని మర్యాద లేకుండా మాట్లాడారు కదా. మర్యాద లేకుండా మాట్లాడారు. నాకైతే ఘోరం అనిపించింది అది. అంతే ఆట అయిపోయిన తర్వాత ఇద్దరు టీమ్ లీడర్స్ వాళ్ళ టీంను కోరుకున్నారు కానీ లాస్ట్కు పాపం శ్రేయాని మాత్రం వదిలేసిరు. శ్రీముఖి బాగా ఫీల్ అయినట్టుంది, పాపం కొంచెం ఏడిసినట్టు అనిపించింది. చిన్నప్పుడు నీకు గుర్తుందా, నిన్ను కూడా మన టీంలో తీసుకోలేదు అప్పుడు? అవునవును, చిన్నప్పుడు క్రికెట్ ఆడంగా అందరు కోరుకుంటారు కదా, నన్ను కూడా అట్లా కోరుకోపోతే నేను బాగా ఫీల్ అయినా. సేమ్ ఇది చూసినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది తెలుసా. శ్రేయ నాకు ఇవే తగ్గించుకుంటే మంచిది. తెలుసు ఇట్లా ఒక్కరిని ఇచ్చి పెడితే ఎట్లుంటది అనేది. ఏకాక అయిపోయినావు కానీ గెలిచి అందరినీ. శ్రీముఖి ఏడ్చింది కదా నిన్న, అది శోకం పెట్టినట్టు లేదు, ఏదో ఓవర్ యాక్షన్ చేసినట్టుంటది. నవ్వు రాకపోయినా నవ్వురుగా జడ్జ్ చేసా. ఏమో వాళ్ళు నవ్విరు కదా అని మేము కూడా విన్నాం. అంటే డైరెక్ట్ చెప్పిండు నవ్వు అని, కనుక వాళ్ళ నవ్విరు, మేము కూడా నవ్వినాం. కానీ మొత్తానికి అయితే ఏదో ఒక టీంలో అయితే దోసేసిరు. ఇది మాత్రం బాగున్నది. నెక్స్ట్ అందరు కలిసి కుండ గేమ్ పెట్టిరు. కుండలు ఏం పెట్టిరో కానీ బరువు బాగానే ఉన్నట్టున్నది. ఒక్క ఇల్లు మీద ఆపు అని చెప్పిరు. చిన్న బండ పెట్టిరు. చిన్న బండను పెద్ద బండలు ఉన్నాయి కానీ ఎట్లా అంటే కుండల ఫొటోస్ పెట్టిరు అన్నట్టు. ఎవరి కుండనైతే జారి కింద పడుతుందో ఆ కుండలో ఉన్న ఫోటో వాళ్ళు ఉన్నదో వాళ్ళను గేమ్ నుంచి వెళ్ళి తీసేస్తారు అన్నట్టు. అట్లా అందరూ మంచిగా బాగానే బ్యాలెన్స్ చేసారు, బాగానే సేపు. కాకపోతే మెల్లమెల్ల ఒక్కొక్కరు వదిలేసుడు స్టార్ట్ చేసిర్రు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పోటీ పడతారని. కానీ కిరాక్ ఆడారు తెలుసా, అబ్బాయిలతోని సమానంగా ఫింగర్ మీద అంత బరువును ఆపిరు, లాస్ట్ దాకా ఆపిరు తెలుసా. అసలు గ్రేట్. నేను అట్లా ఆపుతారు అనుకోలే కానీ నాగాని కుండ వలగొట్టు అని చెప్పారు. ఎందుకంటే ఆ కుండలో ఉన్న ఫోటో ఆపోజిట్ టీం వాళ్ళదని వీళ్ళు ఫస్ట్ గెస్ చేసి ఒకటి మాత్రం మంచి పని చేసారు. గెస్ చేయడం కాదు, కుండలు అయితే డైరెక్ట్ ఫోటోలు కనబడుతున్నాయి. లాస్ట్కి వచ్చేస్తే పవన్ని కుండ వలగొట్టు అనడం అది కొంచెం మైనస్ అనిపించింది. ఎందుకంటే అసలు ఫోటో అది అనుకున్నారు, జస్ట్ అనుకోనే పలగొట్టు అని చెప్పారు. కాకపోతే వాళ్ళ టీం మెంబర్దే ఫోటో ఉండడం వల్ల లీడర్షిప్ అయింది. కానీ అది పవన్ బాగా ఎమోషనల్ అయింది. అంటే లాస్ట్ వరకు ఆడినా ఇంకా నేను ఆడుతుండే కానీ మన టీం మెంబర్స్ చెప్పారని చెప్పేసి కుండ వలగొట్టిండు. లేకపోతే ఇంకా లాస్ట్ వరకు ఇంకొక 10 మెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళతో కూడా పోటీ పడేటోడు, అంత స్ట్రాంగ్ ఉన్నాడు. పవన్ మాత్రం మెచ్చుకోవాలి, గ్రేట్. అసలు పవన్ చూస్తే నన్ను నేను అర్థంలో చూసుకున్నాడు అనిపించింది. ఎందుకు అర్థం ఖరాబైందా? మాటలు నేర్చాడు వీడు. అది కాదే,
నేను కూడా ఇట్లా ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కలేదు. ఆయన కూడా పవన్ లాస్ట్ దాకా ట్రై చేసాడు కానీ ఫలితం దక్కలే. పాప ఆపోజిట్ వాళ్ళకి ఏంది నీకేం ఫలితం దక్కలే, నువ్వేం చేసినావు? నేను గినియాల వీడియోస్ ఇచ్చదన్నా కానీ వ్యూస్ అయితే వస్తలేవు. నేను గినియాల వీడియోస్ ఇచ్చదన్నా కానీ వ్యూస్ అయితే వస్తలేవు. ఏం చేయాలి ఇక? కానీ అయినా కూడా నేను తీసుకుంటూ ఉంటాను. ఎప్పటికైనా విజయం సాధిస్తా అని నాకు నమ్మకం ఉన్నది. ఎప్పటికైనా విజయం సాధిస్తా అని నాకు నమ్మకం ఉన్నది. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అయితే మన మనీష్కి అయితే ఏమి ఇచ్చిరు? అది లూజర్ ట్యాగ్, లూజర్ ట్యాగ్ ఇచ్చిరు. ఇది మాత్రం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ ప్లేయరా లూజర్ ట్యాగ్ ఏదో నేను చూసిందా కొంచెం కానీ లూజర్ ట్యాగ్ ఇచ్చిరు. అది మాత్రం నాకు మంచిగా అనిపించలే. ఎందుకంటే ఆయన స్ట్రాటజీ యూజ్ చేసిండు కానీ ఒక కాడ ఫెయిల్ అయింది. ఇక అయితేనే ఉంటుంది, మనుషులు అన్న కాడ ఫెయిల్ అవుతూనే ఉంటారు, పాస్ అవుతూనే ఉంటారు. కానీ ఆయన కూడా టైం వస్తుంది, ఆయన కూడా పాస్ అవుతాడు దీనివల్ల. ఇక అందరు మంచిగా ఆడిరు. మన ఇంకో పవన్ ఉన్నాడు, బాడీ బిల్డర్ పవన్. కుండని ఎత్తి చంపిన అంటే దెబ్బకు శ్రీవుకి భయపడ్డది. కుండని ఎత్తి చంపిన అంటే దెబ్బకు శ్రీవుకి భయపడ్డది. అలా ఈ దెబ్బలోనా ఎత్తి చంపిన కింద పట్టని అడిగింది. ఇంకా అందరైతే మంచిగా ఆడారు, లేడీస్ అయినా బాయ్స్ అయినా అందరు సమానంగా ఆడారు. నాకైతే మంచిగా అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. లైక్ అయితే తప్పకుండా కొట్టుర్రి, కామెంట్ పెట్టుర్రి. ఏమన్నా అంటే మేము కరెక్ట్గా తీస్తున్నామా, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, ఇంకేదన్నా పెంచాలనా అనేది కొంచెం కామెంట్ పెడితే మాకు కూడా తెలుస్తుంది ఇక నెక్స్ట్ వీడియోకి ఎట్లా ప్రిపేర్ కావాలన్నా. వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ అదే 20-30 కల్లా అవుతుంది. మేము చూసుకొని షేర్ చేస్తే మాకు కూడా కొంచెం వ్యూస్ వస్తాయి, చేయడానికి మాకు కూడా కొంచెం హోప్ ఉంటుంది. ఓకే మరి బాయ్.